ఈ రోజు భారతదేశ అత్యున్నత లోక్సభ రాజ్యసభలో గత కొన్ని రోజులుగా మన ప్రభుత్వం స్పష్టంగా ఒక పక్కన మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో రెండవ పక్కన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నిరసన తెలపడం జరిగింది. పార్లమెంట్ లో వరుసగా ధర్నాలు చేయడం జరిగింది. అయినా ప్రధానమంత్రి దిగొస్తలేడు. ప్రధానమంత్రి గారు ఎవరేమనుకున్నా సరే, ఈ దేశం ఎక్కడ పోయినా సరే, ఈ దేశాన్ని అదాని మొత్తం తోసుకున్నా సరే అదానికి వ్యతిరేకంగా జేపీసీ చెయ్యను అని చెప్పి ఈ రోజు ప్రధానమంత్రి గారు నిర్ణయించారు. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలో, ఈ పాదయాత్రలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ప్రజాధనాన్ని కాపాడడం బాధ్యత. ముఖ్యమంత్రి గారు ఏ హోదాలో ఉన్నా ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్డు ఎక్కుతాం, చట్టసభల్లో నిరసన తెలుపుతాం. ఈ రోజు దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నిటిని కూడా మేము తీసుకున్నాం.